సో డైరెక్ట్ మనకు టైం తక్కువ ఉంది కాబట్టి డైరెక్ట్ ప్లానింగ్లోకి వెళ్ళిపోతాం. ఓకే, సో మన మెయిన్ మదర్ కంపెనీ పేరు వచ్చేసి లూసెంటిక్ సార్. ఓకే, సో ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన పర్సన్ వచ్చేసి లక్ష్మణ్ నాయక్ అని చెప్పేసి ఈ పర్సన్ సార్. మన మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ మాదాపూర్లో ఉంది. మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి హైదరాబాద్ చిల్లపల్లిలో ఉంది. అండ్ నెక్స్ట్ ఈ పర్సన్ ఎందుకు ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది అంటే, ఎంతమంది అయితే జనాలు ఉన్నారో వాళ్ళందరినీ హెల్తీగా బలంగా తయారు చేయాలి. అండ్ ఎంతమంది అయితే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఉన్నారో వాళ్ళందరినీ ఏదో ఒక రకంగా సిస్టమ్కి తీసుకొచ్చి వాళ్ళందరినీ ఫైనాన్షియల్ ఫ్రీ చేయాలి. అండ్ ఎవరైతే ఈ కంపెనీలో వర్క్ చేస్తారో వాళ్ళకు సొంత కార్ ఇప్పించాలి, సొంత ఇల్లు ఇప్పించాలి, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పించాలనే ఉద్దేశంగా ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది ఎల్ఎల్సి సర్టిఫికేట్ అని చెప్పేసి కొన్ని కంపెనీలకు మాత్రమే వస్తుంది సార్. ఇది విత్ ఇన్ షార్ట్ టైంలో మన కంపెనీకి రావడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనది యూఎస్ఏలో కూడా మనకు ఎల్ఎల్సి సర్టిఫికేట్ అనేది రావడం జరిగింది. యూఎస్ఏ గవర్నమెంట్ వాళ్ళు మనకు ఈ కంపెనీకి సర్టిఫికేట్ ఇచ్చారు. ఓకే, అండ్ నెక్స్ట్ సో ఇప్పటిదాకా ఇదంతా హెల్త్ గురించి సార్ మాట్లాడేసారు. ఓకే, సో ఒక 6 months బ్యాక్, నియర్లీ 1 year బ్యాక్ మన కంపెనీ వచ్చేసి హెల్తీక్ అని చెప్పేసి ఒక కొత్త సిస్టమ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో వాట్ ఇస్ హెల్తీక్ అంటే, హెల్తీక్ అని చెప్పేసి ఒక కార్డ్ లాంచ్ చేయడం జరిగింది సార్. ఈ కార్డ్ లాంచ్ చేసి ప్రతి ఒక్క స్టేట్ నుంచి, ప్రతి ఒక్క మండలం నుంచి, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి కొన్ని సెలెక్టెడ్ హాస్పిటల్స్తో మన కంపెనీ టైఅప్ అవుతుంది సార్. ఓకే, సో ఎవ్రీ డిస్ట్రిక్ట్లో వచ్చేసి ఒక 2 నుంచి 20 హాస్పిటల్స్ వస్తున్నాయి మనకి. ఓకే, సో ఎవ్రీ మంత్ ఎవ్రీడే పెరుగుతూ వెళ్తున్నాయి హాస్పిటల్స్. ఓకే, అండ్ ఎవ్రీ మండలంలో వచ్చేసి 1 నుంచి 5 హాస్పిటల్ మధ్యలో వస్తున్నాయి సార్. ఓకే, మన కార్డు ఎవరైతే తీసుకుంటారో జనాలు, వీళ్ళు మన కంపెనీలో ఉన్నటువంటి హాస్పిటల్ వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటే కొన్ని సపరేట్ డిస్కౌంట్స్ వస్తాయి. మనం హాస్పిటల్ వెళ్ళగానే ఫస్ట్ ఏం బిల్ పే చేస్తాం సార్? ఓపీ బిల్ అనేది పే చేస్తాం. ఓపీ ఎంత ఉంది? కామన్గా 300, 400, 500, 600 ఈ రేంజ్లో ఉంది. హైదరాబాద్లో అయితే 900 ఉంది సార్. ఓకే, ఓపీ ఎంత అయితే ఉంటుందో దాంట్లో 50% డిస్కౌంట్ వస్తుంది. ఓకే, సో అంటే 500 ఉన్నటువంటి ఓపీ బిల్ మనం 250, 600 ఉంటే 300 పే చేస్తాం. ఓకే, ఓపీ ఏం చేస్తారు? మనకి ఏదో ఒకటి ల్యాబ్ టెస్ట్ రిఫర్ చేసేస్తారు. మనం మెనీ ల్యాబ్ టెస్ట్ ఏది చేసుకున్నా కూడా ఆ ల్యాబ్ టెస్ట్ పైన మనకు 50% డిస్కౌంట్ వచ్చేస్తుంది సార్. ఓకే, సో మనం అంటే ఒక 1000 రూపాయలు టెస్ట్ చేసుకుంటే మనకు 500కే చేస్తారు. ఒక 5000 టెస్ట్ చేసుకుంటే 2500 చేస్తారు. అండ్ నెక్స్ట్ ఈ ల్యాబ్ అయిపోయిన తర్వాత డాక్టర్ ఏం చేస్తారు? అక్కడ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రాబ్లం చిన్నదైతే మెడిసిన్ రాసి ఇంటికి పంపించేస్తారు. ఒకవేళ ప్రాబ్లం పెద్దగా ఉంటే మీరు ఒక 1-2 days అడ్మిట్ అవ్వాలి, మీ ప్రాబ్లం ఇట్లా ఉంది, సో మీరు అడ్మిట్ అయ్యి మీకు ప్రాసెస్ అంతా చేస్తేనే మీ ప్రాబ్లం క్లియర్ అవుతాయని చెప్తారు. ఎస్ ఆర్ నో? ఓకే, మనం ఒకవేళ అడ్మిట్ అయితే మనకి ఏమేమి ఛార్జెస్ ఇస్తారు సార్? ఆ బెడ్ ఛార్జెస్ అని, మానిటర్ ఛార్జెస్ అని, ఆక్సిజన్ ఛార్జెస్ అని, ఎట్సెట్రా ఎన్నో ఛార్జెస్ ఇస్తారు. అంటే మన టోటల్ హాస్పిటల్ బిల్ ఎంత అయిందో దాంట్లో 50% వరకు మనకు డిస్కౌంట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, అంటే హాస్పిటల్ బిల్ ఒక 10,000 అయిందంటే మనం 5,000 పే చేసి బయటకు వచ్చేస్తాం. హాస్పిటల్ బిల్ ఒక 20,000 అయిందంటే 10,000 పే చేసి బయటకు వచ్చేస్తాం. హాస్పిటల్ బిల్ ఒక 1,00,000 రూపాయలు అయిందంటే ఓ 50,000 పే చేసి బయటకు వచ్చేస్తాం. ఓకే, మరి మన హాస్పిటల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే, సో నా ల్యాప్టాప్లో ఉంది, నీ కరీంనగర్లో ఉంటా కాబట్టి నా కరీంనగర్లో టీం ఎక్కువ అనేది ఉంది. ఓకే, కొన్ని హాస్పిటల్స్ కరీంనగర్ ఇక్కడ ఫోటోస్ పెట్టేసాం సార్. ఓకే, సో ఈ ధృవ హాస్పిటల్ అని చెప్పేసి కరీంనగర్లో మన కంపెనీతో టైప్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ సో వజ్ర హాస్పిటల్ అని హైదరాబాద్ నుండి, నెక్స్ట్ ఆర్బిఆర్ చిల్డ్రన్ హాస్పిటల్ అని చెప్పేసి కరీంనగర్ నుండి, వన్ హాస్పిటల్ అని కరీంనగర్ నుండి, సుప్రజ హాస్పిటల్ అని హైదరాబాద్ నాగోల్ నుండి, అకిరా హాస్పిటల్ అని కరీంనగర్ కోర్ట్ ఆపోజిట్ లో ఉంటుంది సార్. ఇది మన కంపెనీతో టైప్ అయిపోయింది. నెక్స్ట్ భూపాల్పల్లి నుండి సాయి బాలాజీ హాస్పిటల్ అండ్ సురక్ష హాస్పిటల్, ఇది భూపాల్పల్లి నుండి. అండ్ నెక్స్ట్ అక్షర చిల్డ్రన్ హాస్పిటల్ అని చెప్పేసి ఇది కరీంనగర్ నుండి. నెక్స్ట్ మెడికేర్ హాస్పిటల్ అని చెప్పేసి, సో ఇది కార్పొరేట్ లెవెల్లో ఉంటుంది సార్. మెడికేర్ హాస్పిటల్ మన కంపెనీతో టైప్ అయిపోయింది. సో నెక్స్ట్ వన్ హాస్పిటల్ డాక్టర్స్ బిల్, నేను సేమ్ ఇదే విధంగా ఒక 1 month బ్యాక్ కరీంనగర్లో మీటింగ్ పెట్టుకున్నాం. అప్పుడు వన్ హాస్పిటల్ డాక్టర్స్ వచ్చేసి, మీ ఉన్న పేషెంట్ అందరూ మాకే పంపించండి, వేరే హాస్పిటల్ అవసరం లేదు, మీరు హైదరాబాద్ కూడా పోవాల్సిన అవసరం లేదు, ఏ ట్రీట్మెంట్ కూడా మొత్తం అన్నీ మేమే చేస్తామని చెప్పేసి సో ఇక్కడ వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ సో ఇక్కడ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ అనేవి మన దగ్గర వస్తున్నాయి సార్. ఓకే, సో ఇప్పటివరకు ఎవరైనా ట్రీట్మెంట్ చేసుకున్నారా? మరి ఏమన్నా మన దగ్గర ప్రూఫ్లు ఉన్నాయంటే, సో ఈ పర్సన్ చూడండి. సో ఇక్కడ సో ఫార్చ్యూన్ మెడికేర్ హాస్పిటల్లో ఒక పర్సన్కి వచ్చేసి మల్లీశ్వరి మేడం అని చెప్పేసి, మీకు హెల్త్ ప్రాబ్లం ఉంటే టెస్టులు చేసుకుంది. ఇక్కడ టోటల్ బిల్ చూడండి
9125 అయింది సార్. అందరికి కనిపించకపోవచ్చు. సో ఇది లైవ్ బిల్, ఇది ఒరిజినల్ బిల్లు. ఓకే, 9125 బిల్ అయితే జస్ట్ 4500 తీసుకున్నారు. ఎందుకు? ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో వీళ్ళు హెల్త్ ప్రైమ్ కస్టమర్, వీళ్ళకి 50% డిస్కౌంట్ ఇవ్వాలని చెప్పేసి ఎంతైతే బిల్ అయిందో దాంట్లో 50% డిస్కౌంట్ ఇచ్చింది. నెక్స్ట్ ఇది అఖిల హాస్పిటల్లో ఫస్ట్ పేషెంట్కి. సో ఇక్కడ మనకు అక్షరాలు కనబడవు. ఫస్ట్ పేషెంట్కి నేను రిఫర్ చేసినప్పుడు సార్ అతనికి టోటల్ బిల్లు 56,500 అయింది సార్. ఎంత? 56,500 అయితే ఫస్ట్ పేషెంట్ మీరు బాగా హైయెస్ట్ డిస్కౌంట్ ఇవ్వాలి సార్ అని చెప్పేసి మా సార్ మాట్లాడితే, మోహన్ దాస్ సార్ మాట్లాడితే, ఈ పేషెంట్కి జస్ట్ 15,500 తీసుకున్నాం సార్. గట్టి కొట్టు సార్. ఎందుకంటే అక్కడ 50%, 70% ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చారు వీళ్ళు ఫస్ట్ పేషెంట్కి. 56,500 బిల్ అయితే 15,500 తీసుకున్నారు. నెక్స్ట్ సో ఇది ఒక పర్సన్కి యాక్సిడెంట్ కేసు సార్ ఇది. సో ఇక్కడ చూడండి 96,673 బిల్ అయింది. ఓకే, వీళ్ళు పే చేసింది ఫస్ట్ రోజు ఇక్కడ 10,000 పే చేసారు, సెకండ్ రోజు 10,000 పే చేసారు, డిశ్చార్జ్ అయ్యే రోజు ఇక్కడ ఓన్లీ 35,000 మాత్రమే పే చేసారు సార్. ఓకే, సో మీరు 96,673 నుంచి 55,000 లెస్ చేయండి సార్. ఎంత? 41,000 చేంజ్ సేవ్ అయింది ఈ పర్సన్కి. ఓకే, సో అదే ఒకవేళ ఓకే, సో ఇక్కడ ఇదే ఒకవేళ డైరెక్ట్గా 96,000 బిల్ అయింది అనుకుందాం సార్. మన కార్డు లేదు, హెల్త్ కార్డు అనేది లేదు. ఇదే పేషెంట్కి 96,000 బిల్ అయితే రిక్వెస్ట్ చేస్తే ఎంత తగ్గిస్తారు సార్? మీది 6,000 తీసేసి 90,000 కట్టుకోమని. ఇంకా బాగా రిక్వెస్ట్ చేస్తే 10,000 తగ్గించినా కూడా 86,000 కట్టుకోమంటారు. కానీ ఇక్కడ చూడండి పర్సన్కి 55,000 డిస్కౌంట్ వచ్చేసింది సార్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది వన్ హాస్పిటల్ కరీంనగర్ నుంచి ఒక పర్సన్కి 23,000 చేంజ్ బిల్ అయితే వీళ్ళు జస్ట్ 13,000 చేంజ్ పే చేసింది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ బిల్స్ మన దగ్గర ఉన్నాయి సార్. ఓకే, సో ఇక్కడ చూడండి ఒక పర్సన్కి 1,10,000 బిల్ అయితే 50,000 మాత్రమే తీసుకున్నారు. ఓకే, సో ఇవన్నీ లైఫ్ బిల్స్ సార్. ఓకే, సో నెక్స్ట్ మన కార్డు నిజంగా పనిచేస్తుందా, మరి ఎన్ని హాస్పిటల్ ఉంది అని చెప్పేసి అంటే కొంతమంది స్టార్టింగ్లో నమ్మలేక ఇదైపోయారు. కానీ మనం హాస్పిటల్ వెళ్ళాక ఈ కరీంనగర్ దుర్గా హాస్పిటల్లో ఇక్కడ హెల్త్ కనుక బోర్డు ఉంది, చూసిరా సార్? సో అక్కడ రిసెప్షనిస్ట్ సరౌండింగ్లో మీరు ఏదో ఒక మూలకి అక్కడ హెల్త్ కానీ బోర్డు ఉంటుంది. అందులో ఉన్న వాళ్ళు రిసెప్షన్లో వాళ్ళకి వీళ్ళకి ఒక హెల్త్ తెలియదు, స్టార్ ఇన్సూరెన్స్ తెలియదు, వేరే ఏది తెలియదు. వాళ్ళు హెల్త్ కంటే ఏంటో తెలియదు, మాదాన్ని లేదని చెప్పేసి మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తే మీకు తెలియనప్పుడు ఈ హెల్త్ కానీ బోర్డు ఎందుకు ఉందని చెప్పేసి మీరు క్వశ్చన్ చేయొచ్చు లేదా? చేయొచ్చు. ఓకే, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకొని మళ్ళీ వచ్చి మనకు డిస్కౌంట్ ఇస్తారు. ఓకే, సో ఈ విధంగా మనకు ప్రతి ఒక్క హాస్పిటల్, ఇది మెడికల్ హాస్పిటల్, ఇక్కడ హెల్త్ కానీ ఒక బోర్డు ఉంది. ఓకే, సో ఇది హెల్త్ కానీ ఒక బోర్డు ఉంది మెడికల్లో. సో ఇట్లా నెంబర్ ఆఫ్ కోర్స్ అనేది మన హాస్పిటల్స్లో అన్ని ఏరియాలలో హాస్పిటల్స్ వచ్చేస్తున్నాయి సార్. ఓకే, అండ్ నెక్స్ట్ దీంతో పాటు మన కంపెనీది కౌన్సిలింగ్ సెంటర్స్ వస్తున్నాయి సార్. ఇది మన కంపెనీ ఓన్ హాస్పిటల్స్ అన్నమాట. ఇండైరెక్ట్లీ చెప్పాలంటే ఇది ఇంకో 3 to 6 months పట్టవచ్చు. ఇది కౌన్సిలింగ్ సెంటర్స్ వస్తున్నాయి మన కంపెనీది. ఓకే, మన కంపెనీకి ఎప్పుడైతే కౌన్సిలింగ్ సెంటర్స్ వస్తున్నాయో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో వస్తున్నాయి సార్. ఫస్ట్ బ్రాంచ్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో స్టార్ట్ అవుతుంది, తర్వాత కరీంనగర్, వైజాగ్, వరంగల్ అన్ని ఏరియాలో, మన మంచిర్యాలలో కూడా. ఓకే, సో కౌన్సిలింగ్ సెంటర్స్ ఎక్కడెక్కడైతే వచ్చినాయో అక్కడ ప్రతి ఒక్క కౌన్సిలింగ్ సెంటర్లో మనకు 3 డాక్టర్స్ ఉంటారు, ఒక ల్యాబ్ ఉంటుంది, ప్లస్ ఒక మెడికల్ స్టోర్ ఉంటుంది. ఓకే, దీంట్లోకి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటే మనకు ఓపీ అనేది కంప్లీట్ ఫ్రీ ఉంటుంది సార్. ఓకే, నెక్స్ట్ ల్యాబ్ టెస్ట్ ఏదైతే చేసుకుంటామో దాంట్లో 50% డిస్కౌంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఏదైతే మెడిసిన్ కోర్స్ ఇస్తారో డాక్టర్స్, న్యూట్రాసిటికల్ కావచ్చు, ఫార్మాస్యూటికల్ కావచ్చు, మన కంపెనీ మెడిసిన్స్ ప్రిపేర్ చేస్తారనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటే ఒక 20,000 బిల్ అవుతుంది అనుకున్నాం. అదే ట్రీట్మెంట్ మన కౌన్సిలింగ్ సెంటర్లో చేసుకుంటే జస్ట్ ఒక 7 నుంచి 8,000 అయిపోతుంది. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు? సో కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్తారా, నెక్స్ట్ మన హాస్పిటల్కి వెళ్తారా? కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్తారు, ఎందుకంటే తక్కువ అయిపోతుంది కాబట్టి. ఏదైనా ట్రీట్మెంట్ 30,000 అయింది బయట హాస్పిటల్ వెళ్తే, అదే ట్రీట్మెంట్ మన కౌన్సిలింగ్ సెంటర్లో చేసుకుంటే ఒక 9 to 10,000 అయిపోయింది అనుకున్నాం. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు? కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్తారు. సో రైట్ సార్.
సో మన దాంట్లో ఎవరైతే హెల్త్ కార్డు తీసుకున్నారో వాళ్ళు మన హాస్పిటల్ సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చు, దాంతోపాటు మన కౌన్సిలింగ్ సెంటర్ సర్వీసెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీంతో పాటు సార్ మనం ఏదైతే ఇక్కడ 3600తో ఇప్పటిదాకా కార్డు తీసుకున్న వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరికీ ఈ ప్రోడక్ట్స్ అనేవి వచ్చేసినాయి. మనం పెట్టిన దానికి వాళ్ళ ప్రోడక్ట్ వచ్చేసింది, ఎట్లా పనిచేస్తే ఏంటనేది సార్ ఇప్పటిదాకా చెప్పడం జరిగింది. ఓకే రైట్ సార్. సో ఇక్కడ ఇప్పటిదాకా లాస్ట్ మంత్ వరకు మనకి ప్రైమ్ మెంబర్షిప్ ఎంత ఉండే సార్? 3600 ఉండే. మనం 3600తో రిజిస్టర్ అయిపోతే మనకు 5000 వరకు ప్రోడక్ట్ వస్తుంది. 1+5 6 మెంబర్స్కి పని చేస్తుంది, లైఫ్ టైం పని చేస్తుంది. ఓకే, సో మన కార్డ్ ఎందుకు తీసుకుంటున్నాం? మనకంటే ఒక ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ ప్రొటెక్ట్ చేయడానికి కార్డ్ అనేది తీసుకుంటున్నాం. ఓకే, సో దీంట్లో వచ్చేసి సార్ 2 రకాల ప్యాకేజెస్ ఉన్నాయి ఈ మంత్ నుంచి. ఓకే, సో ఒకటి వచ్చేసి కస్టమర్ ప్యాకేజ్, ఇంకోటి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ప్యాకేజ్. ఇప్పటిదాకా లాస్ట్ మంత్ వరకు కస్టమర్ ప్యాకేజ్ 3600 ఉండే, ఎగ్జిక్యూటివ్ ప్యాకేజ్ కూడా 3600 ఉండే. కానీ ఈ మంత్ నుంచి ఎగ్జిక్యూటివ్ కొంచెం అయిపోయింది సార్. సో కస్టమర్ జోన్లో ఉన్న 500తో రిజిస్టర్ అయిపోతారు సార్. సో దీని కొరియర్ చార్జెస్ కలిపి ఇంకొక 100 ఎక్స్ట్రా అవుతుంది. అంటే 3600తో వీళ్ళు రిజిస్టర్ అయిపోతారు. వీళ్ళు ఓన్లీ కస్టమర్ జోన్లో మాత్రమే ఉంటారు. ఓకే, వీళ్ళు వర్క్ చేయరాదు. కానీ కస్టమర్ లాగా వండుకుంటూ వేరే వాళ్ళని రిఫర్ చేస్తా, ఒక ఎగ్జిక్యూటివ్ లాగా కంపెనీకి వర్క్ చేస్తాను ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ ప్యాకేజ్ అంటారు సార్. సో వాళ్ళకి వచ్చేసి 5250 అవుతుంది. కొరియర్ చార్జెస్ యాడ్ అయితే 5400 అవుతుంది. ఓకే, కస్టమర్ లాగా ఉండే వాళ్ళకు 3600 అవుతుంది. కస్టమర్ లాగా వండుకుంటూ ఎగ్జిక్యూటివ్ లాగా వర్క్ చేస్తా అనే వాళ్ళకి మాత్రం 5000 చేంజ్ అవుతుంది సార్, 5400 వరకు అవుతుంది. ఓకే, సో వీళ్ళు వేరే వాళ్ళని వర్క్ చేయొచ్చు. ఓకే, వేరే వాళ్ళకి రిఫర్ చేసుకుంటూ. ఓకే, మనం వర్క్ చేస్తూ ఏమొస్తుంది ఇక్కడ ఇంకా మనం చూద్దాం సార్. మనం ఏదైతే ఇక్కడ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు ఎంత పెడతారు సార్? 3600. మన కార్డు ఎప్పటిదాకా పని చేస్తుంది? లైఫ్ టైం. ఒకవేళ ఇదే కార్డు ఒక 1 ఇయర్ పని చేసింది అనుకుందాం. 1 ఇయర్ అంటే ఎంత? 12 మంత్స్. ఇదే 3600 డివైడెడ్ బై 12 మంత్స్ పెడితే మనం పర్ మంత్ ఒక 3300 పెట్టినట్టు అంతే. ఇదే కార్డు ఒకవేళ 2 సంవత్సరాలు పని చేస్తే నెలకు 150 రూపాయలు పెట్టినట్టు సార్ మనం. ఇదే కార్డు ఒకవేళ 5 సంవత్సరాలు పని చేస్తే నెలకు 60 రూపాయలు పెట్టినట్టు. కానీ మనది లైఫ్ టైం పని చేస్తుంది. మనం ఎంత పెడుతున్నాం సార్? చాలా తక్కువ మట్టుకు పెడుతున్నాం. ఎస్ ఆర్ నో? ఓకే, నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ వర్క్ చేసే వాళ్ళు 5400 వరకు పెడుతుంది. ఓకే, మా వీళ్ళ కార్డు ఒకవేళ 1 ఇయర్ పని చేసింది అనుకుంటే మంత్లీ 450 పెట్టినట్టు. ఓకే, ఇదే ఒకవేళ 2 ఇయర్స్ పని చేస్తే 225 పర్ మంత్ పడుతుంది సార్. ఇదే కార్డు ఒకవేళ 5 ఇయర్స్ పని చేస్తే మంత్లీ 90 రూపీస్ పడుతుంది. ఓకే, కానీ ఇది కూడా లైఫ్ టైం పని చేస్తుంది సార్. ఓకే, సో ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో సార్ వాళ్ళకి ఈ విధంగా కార్డు వస్తుంది. ఓకే, మీకు ఏదైతే ఐడి పాస్వర్డ్ వచ్చిందో మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇంకొక 5 ఫ్యామిలీ డీటెయిల్స్ ఈ విధంగా ఎంటర్ చేయాలి. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మీకు కార్డు అనేది మీ సీనియర్స్ చూపించుంటారు. ఓకే, సో అందరి కార్డు అనేది తీసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ కూడా ఈ కార్డు అనేది వస్తుంది. నెక్స్ట్ మనం దీంట్లో వర్క్ చేస్తా సార్. సో ఎన్ని రకాల ఇన్కమ్స్ ఉన్నాయంటే ఒకటి వచ్చేసి ప్రైమ్ ఇన్సెంటివ్, ఇది కస్టమర్స్ రిఫర్ చేసేస్తే వచ్చేటటువంటి ఇన్కమ్. అండ్ నెక్స్ట్ గ్రూప్ ఇన్సెంటివ్, దీన్ని C2 అంటారు అనమాట. నెక్స్ట్ మెంటల్ బోనస్ అని చెప్పేసి ఇది ఈ మంత్ నుంచే కొత్తగా యాడ్ అయిపోయింది సార్. నెక్స్ట్ రివార్డ్స్, నెక్స్ట్ దాంతోపాటు రాయల్టీ అండ్ వెకేషన్స్, ఇన్ని రకాల ఇన్కమ్స్ ఉన్నాయి సార్. సో ఒక్కొక్కదాన్ని డెప్త్గా డిస్కస్ చేసాం సార్. సో ఫస్ట్ మనం వచ్చేసి ఎగ్జిక్యూటివ్ పర్సన్ ఏం వర్క్ చేయొచ్చు అంటే ఒకటి 3600 కస్టమర్స్ రిఫర్ చేయొచ్చు. ప్లస్ దాంతో పాటు ఇతరులాగా వర్క్ చేసేటటువంటి ఎగ్జిక్యూటివ్స్ కూడా రిఫర్ చేయొచ్చు సార్. ఓకే, కస్టమర్స్ ని అంటే 3600 తోటి వీళ్ళు వర్క్ చేయరు, ఓన్లీ మన హాస్పిటల్ సర్వీసెస్ యూజ్ చేసుకుంటారు. ప్లస్ దాంతో పాటు మన కౌన్సిలింగ్ సెంటర్ సర్వీసెస్ యూజ్ చేసుకుంటారు. వీళ్ళని రిఫర్ చేస్తే సార్ 5 పాయింట్స్ వస్తాయి మన టీంకు. నెక్స్ట్ అదేవిధంగా ఎగ్జిక్యూటివ్స్ ప్రిఫర్ చేస్తే మనకు 10 పాయింట్స్ వస్తాయి సార్. ఓకే, ఈ పాయింట్స్ దేనికి యూజ్ అయితే అనేది లాస్ట్లో చెప్తాం. మనం వెళ్ళే ఫ్లోలోనే ఒక్కొక్కటి అర్థం అవ్వకుండా వెళ్తుంది. ఇక్కడ నుంచి క్లియర్గా వినండి సార్. ఓకే, సో మనం ఎగ్జిక్యూటివ్ ఇందులో ప్రమోట్ అయిపోయినాం. 5400తోని వర్క్ స్టార్ట్ చేసినాం. మనం ఒక ఫ్యామిలీకి 3600తోని ఒక ఫ్యామిలీకి కార్డు ఇవ్వగానే మనకు 1000 రూపాయలు చేస్తారు సార్. ఎంత?
₹1000 వచ్చేసింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇక్కడ మనం 5400తో మనం కార్డు తీసుకున్నాం. మనకేమైనా లాస్ ఉన్నదా? లేదు. 5400 పెట్టిన వాళ్ళకి 8000 ప్రోడక్ట్ వచ్చింది, హెల్త్ కార్డ్ వచ్చింది, మన హాస్పిటల్ సర్వీసెస్ వచ్చినాయి, 6 మెంబర్స్ పనిచేస్తుంది, లైఫ్ టైం పనిచేస్తుంది. అలాంటప్పుడు మనకు నష్టం ఉందా సార్? లేదు. ఇదే కార్డు గురించి వేరే వాళ్ళకి ఇంటర్వ్యూ చేసినాం, వాళ్ళు కూడా ఈ కార్డు తీసుకున్నారు. పోనీ వాళ్ళకి మనం నష్టం చేయడం వాళ్ళ మొత్తమా? ఓకే, వాళ్ళకి నష్టం లేదన్నప్పుడు మంచి విషయం చెప్పొచ్చు లేదా? చెప్పొచ్చు. సో ఒక ఫ్యామిలీకి మనం కార్డు ఇవ్వగానే ₹1000 వచ్చేస్తుంది. అదేవిధంగా రెండో ఫ్యామిలీకి కార్డు ఇవ్వగానే మళ్ళీ ₹1000 వచ్చేస్తుంది సార్. ఓకే, సో నెక్స్ట్ మూడో ఫ్యామిలీకి ఇచ్చారు, మళ్ళీ 1000 వస్తుంది. నాలుగో ఫ్యామిలీకి ఇచ్చారు. ఇట్లా అన్లిమిటెడ్ మీరు ఎన్ని ఫ్యామిలీస్కి ఇస్తే అన్ని ఫ్యామిలీస్ మీకు 1000 వస్తూనే ఉంటుంది సార్. ఇట్లా మీరు 10 ఫ్యామిలీకి ఇస్తారా, 20 ఫ్యామిలీకి ఇస్తారా, 100 ఫ్యామిలీకి ఇస్తారా, ఎన్ని ఫ్యామిలీస్ కానీ ఇవ్వచ్చు సార్. ఓకే, ఒక టార్గెట్ అంటూ పెట్టుకొని వారానికి ఒక 5 ఫ్యామిలీలకి కార్డు ఇచ్చినా కూడా నెలకు ఒక 20,000 ఇన్కమ్ జస్ట్ మన కస్టమర్స్ రిఫర్ చేసే దానికి వస్తుంది. ఓకే, సో దీన్ని రిఫరల్ ఇన్కమ్ అంటారు సార్. ఓకే, మన కస్టమర్స్ రిఫర్ చేసేదాన్ని కస్టమర్ రిఫరల్ ఇన్కమ్ అంటారు. ఇక్కడ మనం ఏ విధంగా అయితే కస్టమర్స్ రిఫర్ చేస్తున్నామో అదేవిధంగా మీరు మీలాగా వర్క్ చేసే ఎగ్జిక్యూటివ్స్ కూడా రిఫర్ చేసుకొని టీమ్ వర్క్ చేయండి, ఇంకా మంచి ఇన్కమ్ ఉన్నది, లైఫ్ టైం సంపాదించే ఇన్కమ్ ఉన్నది అని చెప్పేసి మనకు టీమ్ వర్క్ మీద అడిషనల్ ఇన్కమ్ వస్తుంది సార్. ఓకే, సో ఇక్కడ మనం ఎగ్జిక్యూటివ్గా ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో మన సరౌండింగ్లో ఎంతోమంది చదువుకొని ఖాళీగా ఉన్న వాళ్ళు, ప్రైవేట్ జాబ్ చేస్తూ సాలరీ సరిపోయిన వాళ్ళు, అప్పులలో ఎంతో మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ సిస్టంలో వర్క్ చేయొచ్చు లేదా? చేయొచ్చు. ఓకే, సో వాళ్ళకి ఇందులో మనం ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తే ఓకే, సో దీంట్లో మనకి ఏ గ్రూప్, బి గ్రూప్ అండ్ సి గ్రూప్ అని 3 గ్రూప్లు ఉంటాయి సార్. ఓకే, సో ఏ గ్రూప్ లో ఒక ఎగ్జిక్యూటివ్ కి ఎంప్లాయ్మెంట్ ఇప్పించినాం డిప్లొమా. నెక్స్ట్ బి గ్రూప్ ఒక ఎగ్జిక్యూటివ్ కి ఎంప్లాయ్మెంట్ ఇప్పించినాం. అదేవిధంగా సి గ్రూప్ లో కూడా ఒక ఎగ్జిక్యూటివ్ కి రిజిస్టర్ చేయించినాం సార్. ఎంతమందికి? టీములు పెట్టుకున్నాం ఇక్కడ ముగ్గురం. సో నేను కస్టమర్స్ చేపిస్తున్నాయి ఈ విధంగా ఎర్నింగ్ చేస్తున్నా, మీరు కూడా చేయొచ్చు అని చెప్పేసి ఒక ముగ్గురిని ఎగ్జిక్యూటివ్స్ ప్రిఫర్ చేసినాం సార్. ఓకే, సో వీళ్ళు కూడా సంపాదించవచ్చు కదా. సో వాళ్ళు చేస్తే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ వాళ్ళు చేసిన దాని మీద మనకు కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది, దాన్ని సీటు అంటారు. ఏ విధంగా వస్తుంది అంటే సార్, సో ఈ పర్సన్ ఎంతైతే టర్న్ ఓవర్ చేస్తుందో గ్రూప్ టర్న్ ఓవర్, సెకండ్ పర్సన్ ఎంతైతే చేస్తుందో థర్డ్ పర్సన్ ఎంతైతే టర్న్ ఓవర్ చేస్తుందో సార్, ఈ టర్న్ ఓవర్ పైన సీటు ఇన్కమ్ అనేది వచ్చేస్తారు. ఓకే, సో ఈ ఎగ్జిక్యూటివ్ అనే పర్సన్ సార్ ఒక నెల మొత్తంలో ఒక 30 కార్డ్స్ సేల్ చేసినట్టున్నాం సార్. ఎంత? 30 కార్డ్స్ సేల్ చేసినట్టున్నాం. ఓకే, 3600 కార్డు సేల్ చేస్తే 5 పాయింట్స్ వస్తాయి. 5400 కార్డు సేల్ చేస్తే 10 పాయింట్లు వస్తాయి. 5400 ఈ ఏ గ్రూప్ మొత్తం నుంచి ఒక 30 కార్డ్స్ పడ్డాయి సార్ ఒక నెల మొత్తంలో. అంటే ఎన్ని పాయింట్స్ అయితే సార్? 300 పాయింట్స్. ఓకే, సో ఏ గ్రూప్ నుంచి ఒక 300 పాయింట్స్ అయినాయి. నెక్స్ట్ బి గ్రూప్ నుంచి సార్ ఒక 400 పాయింట్స్ వచ్చేసినాయి. వాళ్ళు కస్టమర్స్ చేసిరా లేకపోతే ఎగ్జిక్యూటివ్స్ చేసిరా వాట్ ఎవర్ ఇట్ ఇస్ 400 పాయింట్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఆ సి గ్రూప్ నుంచి కూడా సార్ ఒక 50 కార్డ్స్ సేల్ అయినాయి అనుకుందాం. కస్టమర్స్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, ఒక 500 పాయింట్స్ వచ్చినాయి సార్. ఈ పాయింట్స్ నుంచి మనకు సీట్లో వస్తుంది. ఏ విధంగా వస్తుంది అంటే సార్ మనకు ఎవ్రీ 25 పాయింట్స్ కి ఒక సీటు ఒక పాయింట్ వస్తుంది సార్. ఎన్నిటికి? ఎవ్రీ 25 పాయింట్స్ కి ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎవ్రీ 25 పాయింట్స్ కి ఒక సీటు ఒక పాయింట్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ సార్ 300 లో ఎన్ని పాయింట్స్ ఉంటాయి అంటే ఎన్ని 25 ఉంటాయి సార్? సో 300 డివైడెడ్ బై 25 కొట్టాలి అంటే ఎంత వస్తుంది సార్? 12 వస్తుంది. ఓకే, సో దీంట్లో 12 పాయింట్స్ వస్తున్నారు సార్ మనకి. నెక్స్ట్ ఈ 400 పాయింట్స్ లో ఎన్ని సీట్లో పాయింట్లు ఉంటాయి? 16 ఎట్లా వచ్చింది? సో 400 డివైడెడ్ బై 25. ఓకే, అందరు స్టూడెంట్ అలా ఏంటండి జస్ట్ క్యాజువల్ వినండి, పెద్ద తప్పు సబ్జెక్ట్ ఏం కాదు, నేను టీచర్ ఏం కాదు. ఓకే, సో 400 డివైడెడ్ బై 25 కొడతాయి సార్, ఇక్కడ 16 పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ ఈ 500 లో 500 డివైడెడ్ బై 25 కొడతాయి సార్, ఇక్కడ 20 పాయింట్స్ వస్తాయి సార్. ఓకే, ఇవన్నీ మన ఎర్నింగ్ పాయింట్స్ అన్నమాట. మనము మన టీం ద్వారా చేసినటువంటి ఎర్నింగ్ పాయింట్స్ ఇవి. ఓకే, టోటల్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయో వాటి దగ్గర ఎన్ని 25 ఉన్నాయో అన్ని పాయింట్స్ ఇస్తుంది సీట్లో పాయింట్స్. ఓకే, సో వీటిని ఏం చేస్తుంది అంటే 1:2 అనే రేషియోలో తీసుకుంటారు సార్. ఓకే, 1:2 అంటే
ఈ మూడింటిలో ఏదైతే నెంబర్ పెద్దగా వచ్చిందో, ఓకే, 12, 16, 20 ఆ మూడింటిలో ఏదైతే నెంబర్ పెద్దగా వచ్చిందో దాన్ని 1 ప్లేస్ లో తీసుకుంటారు సార్. ఓకే, సో ఒకదాన్ని 1 లో తీసుకుంటే మిగతా 2 ఉన్నాయి కదా 12, 16 వీటిని ఈ 2 ప్లేస్ లో తీసుకుంటారు. ఓకే, 1:2 అంటే ఇక్కడ 20:28 తీసుకుంటాం సార్. 12 + 16 ఎంత అవుతుంది సార్? 28. సో 20:28 తీసుకుంటారు. మనకు సీటు వచ్చేసి ఒక పాయింట్ 500 నుంచి 1250 మధ్యలో వస్తుంది. అది కంపెనీ టర్మ్ అన్నమాట. ఓకే, సో అన్ని కలిపి మనకు ఒక్కొక్క పాయింట్ ఒక 1000 వచ్చింది అనుకున్నాం. 28 × 1000 చెప్పండి అనుకో, 28,000 రూపీస్ మనకు సీటు ఇన్కమ్ వచ్చేస్తుంది సార్. ఓకే, దీన్ని సీటు ఇన్కమ్ అంటారు. ఇది అందరికీ అర్థమైందా? అర్థం కావాలంటే ఒకసారి చేతులు నిలబెట్టండి సార్. కాని వాళ్ళు ఓకే, కరీంనగర్ ఉండదు, అక్కడ చూసుకుందాం. ఓకే, సో ఆల్మోస్ట్ అందరికి అర్థమైనట్లే. ఇక్కడ ఏం చేస్తారు, మనం ఏదైతే టీమ్ పెట్టుకుంటున్నామో, ఓకే ఓకే, సో ఇక్కడ మీరు ఎగ్జిక్యూటివ్స్ పెట్టుకున్నారు కదా టీమ్. ఓకే, సో మీరు కస్టమర్స్ చేస్తారు ప్లస్ దాంతో పాటు